హాయ్ అందరికీ, నేను లయా మిర్యాల. నేను సంజీవ్ అనే ఫిలింలో పల్లవి క్యారెక్టర్ ప్లే చేశాను. పల్లవి ఒక స్ట్రాంగ్, ఇండిపెండెంట్ ఇంకా లాయల్ క్యారెక్టర్. నాకు సంజీవ్ ఒక డెమో ఫిలిం లాగా పరిచయం అయింది. నా కాలేజ్లో సీనియర్ ఆఫర్ చేశారు నాకు ఈ క్యారెక్టర్. దాని తర్వాత అనిల్ వచ్చారు నాకు స్టోరీ నరేట్ చేయడానికి. స్టోరీ విన్నాను, ఓకే నచ్చింది, చేద్దాం అనుకొని ఫిక్స్ అయ్యాను. దాని తర్వాత కొన్ని డేస్ తర్వాత డేట్స్ ఇచ్చారు. నాకు అదే ఫస్ట్ టైం కదా కెమెరాని ఫేస్ చేయడము. ఫుల్ టెన్షన్ అవుతున్నా నేను. అసలు నేను చెప్పగలుగుతున్నా డైలాగ్, పెద్ద పెద్ద పేపర్స్ ఇచ్చారు, డైలాగ్ ఉంది చెప్పాలి, లేకపోతే ఏమనుకుంటారో. అంత కొత్త టీం, కొత్త మెంబర్స్, కొత్త కెమెరా, అంత కొత్త నాకు. అప్పుడు నేను సఫర్ అవుతున్నా. ఫస్ట్ టేక్ అవుతుంది, సెకండ్ టేక్ అవుతుంది, నా వల్ల ఇబ్బంది అవుతున్నారా అనుకునే టైంకి నాకు ఆ కంఫర్ట్ స్పేస్ ఇచ్చారనమాట. ఓకే, టేక్ యువర్ ఓన్ టైం అని. నాకు ఈ కెమెరాని ఎలా ఫేస్ చేయాలి, ఎట్లా చెప్పాలి, యాక్టింగ్ మొత్తం నేను ఈ సెట్స్లోనే నేర్చుకున్నా. ఈ 2 డేస్లోనే నాకు అనిల్ గారు ఇంకా టీం మొత్తం చాలా బాగా సపోర్ట్ చేశారు. నేను ఎక్కడ కూడా ఇది నాకు కొత్త అనే ఫీల్ నాకు వాళ్ళు తీసుకురాలేదు అసలు. ఒక 1 డే మొత్తం మాంటేజ్ షూట్స్ అయినాయి. దాని తర్వాత నా సీన్స్, డైలాగ్స్ అవన్నీ అయిపోయినాయి. 2 డేస్లో నా ప్యాకప్ అంతా అయిపోయింది. దాని తర్వాత కొన్ని డేస్ తర్వాత డబ్బింగ్కి వెళ్ళాను. డబ్బింగ్ కూడా ఫినిష్ అయింది. ఓకే, ఇంకో 2-3 మంత్స్లో రిలీజ్ అయిపోతుందిలే అనుకున్నాను. దాని తర్వాత డేస్ గడుస్తున్నాయి, టైం అవుతుంది, ఇంకా ఏం అప్డేట్ రావట్లేదు ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటిది అని. సో అట్లా వెయిట్ చేస్తున్నప్పుడు ఒక టైంలో నాకు కాల్ వచ్చింది అనిల్ నుంచి. ఇట్లా మనం యూట్యూబ్కే కాదు ఓటీటీకి తీసుకెళ్ళాలని ట్రయల్స్లో ఉన్నాము, దీనికి కొంచెం టైం పడుతుంది అని చెప్పారనమాట. అప్పుడు ఇంకా ఫుల్ షాక్. అసలు నేను అంత అవుట్పుట్ ఇచ్చినానా లేదా ఏమో, నాకు అసలు ఐడియా లేదు. అది నాకు కెమెరా ఫేస్ చేయడం అదే ఫస్ట్ టైం. నేను డైలాగ్స్ చెప్పడం కానీ, నేను యాక్టింగ్ చేయడం కానీ అదే ఫస్ట్ టైం. అసలు ఎలా ఉంటుంది అన్న ఫుల్ డౌట్ ఉండే, టెన్షన్ ఉండే. అట్లా ఉన్న కొన్ని డేస్ తర్వాత ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసినారు, పట్నం వచ్చిన పోరగాడ సాంగ్. ఆ సాంగ్ చూసిన తర్వాత నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. అది దాంట్లో ఉన్న విజువల్స్ కానీ, ఆ సాంగ్, లిరిక్స్, మ్యూజిక్ మొత్తం ప్రతి ఒక్కటి ఓకే, వీళ్ళ అవుట్పుట్ ఓటీటీకి సెట్ అయ్యేలాగే ఉంది అని అప్పుడు అనిపించింది నాకు. దాని తర్వాత ఇంకా ఫుల్ చిల్ అయిపోయినా నేను. ఓకే డన్, ఇది ఓటీటీకి వెళ్తుంది, కరెక్ట్ డిసిజన్ తీసుకున్నారు అనిపించింది. దాని తర్వాత కొన్ని డేస్కి అందరు అడుగుతున్నారు నన్ను, ఓకే సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి, ఎప్పుడో షూట్ చేసినావు కదా, ఏమైంది, ఇంకా అప్డేట్ ఏం లేదు, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎక్కడ రిలీజ్ అవుతుంది అని అన్నారు. సో వాళ్ళకి ఆన్సర్ ఇద్దామని, ఓకే ఇంకొన్ని రోజులలో ఓటీటీ అన్నారు కదా, వెయిట్ చేద్దాము అని అట్లా వెయిట్ చేస్తున్న టైమ్స్లో మళ్ళీ నాకు కాల్ వచ్చింది. మన సంజీవ్కి అవార్డ్స్ వచ్చినాయి, మల్టిపుల్ అవార్డ్స్ వచ్చినాయి అని అనిల్ గారు కాల్ చేసి చెప్పారు. ఓకే డన్, ఫుల్ ఎక్సైటెడ్. ఇంకా అవార్డ్స్ వచ్చినాయి అంటే అంత బాగా వచ్చింది మూవీ, అంతమందికి నచ్చింది అనుకున్నాము అని నేను మా వాళ్ళకి చెప్దాం, మా రిలేటివ్స్కి అలా చెప్దాం అనుకుంటే వాళ్ళ నుంచి వచ్చిన క్వశ్చన్, అసలు ఎక్కడుంది, ఎక్కడ చూడాలి, మేము అసలు చూడనే లేదు, అప్పుడే అవార్డ్స్ ఎట్లా వస్తాయి అని అంటున్నారు. అంటే వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు మన దగ్గర మూవీ ఉండాలి ఫస్ట్, అందరికీ చూడడానికి ఇంకో రిలీజ్ చేయలేదు. సో ఆ టైంలో నా దగ్గర ఆన్సర్ లేకునే వాళ్ళకి ఏమైనా ఆన్సర్ చేయాలని. ఒకవేళ వీళ్ళని అనిల్ని అడుగుదామన్నా కూడా వాళ్ళ దగ్గర కూడా ఆన్సర్ లేదు. వాళ్ళు ఆల్రెడీ ట్రయల్స్ చేస్తున్నారు ఓటీటీ కోసం. సో ఇంకా అప్పుడు వెయిట్ చేసాము, ఎలా అవుతుంది, ఏమవుతుంది, అసలు ఎట్లా తీసుకెళ్తారు, ఎంత కష్టపడుతున్నారో దీనికి, అది ఇది అనుకునే టైమ్స్లో మళ్ళీ నాకు కాల్ వచ్చింది, ఇట్లా ఆహా వాళ్ళు మనకి సంజీవ్ని యాక్సెప్ట్ చేశారు అని. అప్పుడు ఫుల్ సెటిల్ అయిపోయినాం అనమాట. ఓకే ఫైనల్ డెస్టినేషన్కి రీచ్ అయిపోయింది సంజీవ్ అని. ఇంకా అప్పుడు చెప్పుకున్నా నేను అందరికీ, ఇది చూడండి ఆహాలో వస్తుంది ఇప్పుడు చూడండి అని. ఆల్మోస్ట్ ఇది నేను 2024లో నరేషన్ విన్నాను. అప్పటి నుంచి ఇన్ని ఇయర్స్ ఆఫ్ కష్టం మొత్తం అనిల్ గారికి వస్తుంది క్రెడిట్. నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఏంది అనేది మనకి వచ్చిన సాంగ్స్ వల్ల, వాటి అవుట్పుట్స్ వల్ల తెలిసిపోతుంది. ఒక చిన్న యూట్యూబ్ కోసం తీసిన షార్ట్ ఫిలిం, డెమో ఫిలింని ఇంత ఓటీటీ దాకా తీసుకురావడం అంటే అది చిన్న విషయం కాదు. అది మీ అందరికీ త్వరలోనే తెలియబోతుంది. అక్కడ అసలు ఏం జరిగింది, ఎట్లా తీసినారు, ఏంటి సంజీవ్ ఏంటిది అసలు అని. స్టార్టింగ్ నేను స్టోరీ విన్నా, షూట్కి వెళ్ళిన, డబ్బింగ్ చేసిన, అయిపోయింది. నా డబ్బింగ్లో కూడా నా సీన్స్ వరకే నేను చూసుకున్నా అంతే తప్ప ఒక ఫైనల్ అవుట్పుట్ అనేది నేను ఇప్పటిదాకా చూడలేదు. సో ఇన్ని ఇయర్స్ ఆఫ్ వెయిటింగ్ నాది కూడా. చూడాలి ఎట్లా ఉంది, ఏముంది అనేది. సో మీరు కూడా చూడాలి అనుకుంటే ఆహాలో సంజీవ్ పల్లవి మీ ఇంటికి రాబోతున్నారు. సో మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ మాకు ఇస్తారని కోరుకుంటున్నాను. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే సంజీవ్ అనేది ఒక మీలో ఉండే ఒక మీ ఇంటి పక్కన అబ్బాయి టైప్ అలాంటి ఒక క్యారెక్టర్ అవుతుంది. సో ఖచ్చితంగా చూసి
మీ రివ్యూ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. సో మీరు కూడా నాతో పాటు చూడాలి అనుకుంటే ప్రీమియర్స్ 19th ఆగస్ట్లో కండక్ట్ చేస్తున్నారు ప్రసాద్ ల్యాబ్స్లో. మీరు రండి. పల్లవి అనే క్యారెక్టర్ని మీరు కూడా లవ్ అండ్ సపోర్ట్ ఇస్తారు అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.